హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ఆర్సిపి నాయకులకు అలాగే వాళ్ళ అనుకూల జర్నలిస్టులకు అనలిస్టులకు కామన్ సెన్స్ కరువైపోయింది, ఇంకిత జ్ఞానం లోపించింది. వైఎస్ఆర్సిపి సమూహం ఇలాగే ఉంటుందా అనే అనుమానాలు కూడా చాలామందికి వస్తుంటాయి. దేన్ని ట్రోల్ చేయాలి, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు అనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. విషయం ఏంటంటే, మొన్న మే 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభం జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. అప్పుడు ఆయన చేతిలో ఏదో పెట్టారు. మోడీ గారు ఆయనకి ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఆ గంట 2 గంటల వరకు జనాలకు ఎవరికి ఏం తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, మోడీ గారు ఆయన చేతిలో ఒక హిమాలయ చాక్లెట్ పెట్టారు. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చే సమయంలో ఆయన గొంతు డ్రై అయింది. 2-3 సార్లు దగ్గరైన. ఇది గమనించిన నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గరకు వచ్చి ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన సీట్లో కూర్చున్నారు. అప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఆయన పిలిచారు. కానీ కళ్యాణ్ గారు గమనించలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే ఈయన ఆయన దగ్గరకు వచ్చారు, మోడీ గారి దగ్గరకు వచ్చారు. అప్పుడు మోడీ గారు ఆయన చేతిలో ఈ హిమాలయ చాక్లెట్ పెట్టాడు. ఏంటి హిమాలయ చాక్లెట్ అంటే, ఆయన గొంతు డ్రై అయిపోయింది, దగ్గుతున్నాడు కాబట్టి అది గమనించిన నరేంద్ర మోడీ గారు ఆ వెంటనే ఆయన వెనకాల ఉన్న వాళ్ళతో ఎప్పుడు తెప్పించుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టారు. నిజంగా ఇది ఒక ఆసక్తికరమైన సంఘటన. దీన్ని బట్టి నాలాంటి వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పట్ల నరేంద్ర మోడీ గారు ఎంత కేర్ తీసుకుంటున్నారు అనేది నేను అర్థం చేసుకున్నాను. నేనే కాదు, చాలామంది విజ్ఞత ఉన్న ఎవడైనా అలాగే అర్థం చేసుకుంటాడు. ఎందుకు అంటే, ఒక బిడ్డలా చూస్తున్నాడు ఆయన్ని. పవన్ కళ్యాణ్ గారిలోని నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారి పనితీరు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న దేశం పట్ల ఉన్న ప్రేమ, ఇదంతా నరేంద్ర మోడీ గారికి బాగా నచ్చింది. వాళ్ళ కొత్త కాదు, 2014 ఎన్నికలకు ముందు నుంచే వాళ్ళు మొదటిసారి కలిసినప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారిలో ఆ గ్రేట్ లీడర్ని చూశారు. కానీ దరిద్రం ఏంటంటే, మన దగ్గర ఉన్న దుర్మార్గమైన ఆలోచనలు, అంటే మంచిని కూడా చెడు కోణంలో చూసే కొంతమంది సన్నాసులు అనొచ్చా, ఇంకేమనొచ్చా, నాకు అంతకన్నా పెద్ద పదాలు నేను వాడలేను కాబట్టి చెప్తున్నా, మూర్ఖంగా ఆలోచిస్తారు. దీన్ని కూడా మరో కోణంలో చూపిస్తూ, వాళ్ళకి తెలుసు హిమాలయ చాక్లెట్ ఇచ్చడం తెలుసు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే, బాబు ఇట్రా, నువ్వు మాట్లాడిన దానికి ఇదిగో నా గిఫ్ట్ అంటూ చాక్లెట్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ బతుక్కి ఈ చాక్లెట్ ఎక్కువ అంటూ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి మూకలు. ఆ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి ఉంటాడు, అసలు ఎంత దారుణంగా చిల్లరగా నీచంగా మాట్లాడతాడంటే, అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి పైన చాలా దారుణంగా నీచంగా మాట్లాడాడు. ఆ తర్వాత 2-3 నెలలు సైలెంట్ అయిపోయాడు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ, ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం స్టార్ట్ చేశాడు. అంటే అవమానించడం స్టార్ట్ చేస్తున్నాడు, చిల్లరగా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఈయనతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా ఇదే టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్కి ఆ చాక్లెటే ఎక్కువ అనే విధంగా మోడీ గారు పిలిచి అలా ఇచ్చారు, ఆయన స్పీచ్కి గిఫ్ట్ అని ఇచ్చారు అనే విధంగా ట్రోల్ చేస్తున్నారంటే, నిజంగా మీకు కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం వగేరా ఏమైనా ఉన్నాయా? మీరు ఆ కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. మోడీ గారు ఆయన మీద అభిమానంతో, ప్రేమతో పిలిచి ఒక హిమాలయ చాక్లెట్, కాఫ్ సంబంధించినటువంటి చాక్లెట్ ఇస్తే దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎవరికని ఇలా పిలిచి ఇవ్వడం మీరు చూశారు ఎప్పుడైనా? దేశ ప్రధాని, 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మీరు ట్రోల్ చేసే విధంగా చెప్పాలంటే, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారిని పిలిచి చాక్లెట్ ఇవ్వడం కాదు, ఆయన భుజం మీద చేతి వేయడమే కాదు, నా బ్రదర్ అని చెప్పాడు. అది కాకుండా ఇతన్ని తుఫాన్తో పోల్చాడు. ఇతన్ని ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలన్నా అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు. మరి మీరు అనుకుంటున్నట్టు రాష్ట్రానికి సీఎంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే ఇస్తాడా? ఆయన తగ్గడం కాదు, కక్కుకున్నా కూడా నరేంద్ర మోడీ గారు అలా చూసి వదిలేస్తాడు. ఎందుకంటే క్యారెక్టర్, నిజాయితీ ఇంపార్టెంట్. అది మీ నాయకుడిలో లేదు, పవన్ కళ్యాణ్లో బలంగా ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి కూడా ఆయన్ని అభిమానిస్తాడు, ఒక కొడుకులా చూస్తాడు, ఓ సొంత బ్రదర్లా చూస్తాడు. మన స్పీచ్లో అన్నాడు, మై బ్రదర్ పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డిని అన్నాడు. అట్లా
అది మీలాంటి వ్యక్తులకు బహుశా తెలియదేమో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి 3 సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రిగా చేశాడు, 3 సార్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఎంతమందిని చూసుంటాడు కుంటనక్కలను. వాడు ఎలాంటి వాడు, వాడిలో నిజాయితీ ఉందా లేదా, నటిస్తున్నాడా, వీడు సమాజానికి ఉపయోగపడేవాడా లేకుంటే సమాజాన్ని భ్రష్టు పట్టించేవాడా, వీడు నిజాయితీ పరుడా లేదా వీడు అక్రమాస్తులు సంపాదించుకొని విల్లాలు ప్యాలెస్లు కట్టుకున్నటోడా, వీని వెనకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా వీడు స్వచ్ఛమైన వైట్ పేపర్ లాంటి వాడా, ఇవన్నీ నరేంద్ర మోడీ గారు గమనించారా? అవన్నీ గమనించే పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలపండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాకుండా మనది ఒకటి టైమ్స్ ఆఫ్ తెలుగు అనే ఒక ఛానల్ ఉంది, దానికి సంబంధించినటువంటి లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో మనం స్పోర్ట్స్ కానీ, సినిమా, అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి వీడియోలు ఉంటాయి. దయచేసి సపోర్ట్ చేయండి.